जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जय श्रीराम। వాల్మీకి రామాయణం బాలకాండం 19వ సర్గ దగ్గర ఉన్నాం. 18వ సర్గలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం, వాళ్ళు నెమ్మదిగా పెరిగి పెద్దవాళ్ళు అవ్వడం, దశరథుడు చాలా ఆనందించడం, విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి రావడం, ఇవి కనిపిస్తుంది. 19వ సర్గ. విశ్వామిత్రుడు యాగరక్షణకై రాముని పంపమని కోరగా దశరథుడు దుఃఖించుట. ఆ రాజశ్రేష్ఠుని ఆశ్చర్యకరములు విస్తృతములు అయిన మాటలు విని మహా తేజస్శాలియగు విశ్వామిత్రుడు ఆనందంచే శరీరము పులకింపగా ఇట్లు పలికెను. దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో ఏమన్నారంటే, ఓ మహర్షి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను చేయగలిగిన పని ఏముందో చెప్పండి, నేను సాయశక్తులా చేస్తాను అన్నారు. దానికి విశ్వామిత్రుడు చాలా ఆనందపడి దశరథునితో ఇలా అంటున్నారు. ఓ రాజశ్రేష్ఠుడా, మహావంశమునందు పుట్టి వశిష్ఠుని ఉపదేశములను పొందుతున్న నీవు ఈ విధముగా మాటలాడుటయే యుక్తం, మరొక విధముగా మాటలాడుట అసంభావ్యం. నా మనస్సులో ఉన్న కార్యమును చెప్పేదని వినుము, దాన్ని తప్పక చేయము. నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము. తప్పకుండా చేస్తాను మీకు సహాయం అన్నారు కదా. నేను ఒక సిద్ధి కొరకు ఒక యజ్ఞం చేయవలనని నియమము అవలంబించి ఉన్నాను. కానీ మారీచ సుబాహులను 2 రాక్షసులు దానికి విఘ్నము కలిగించుతున్నారు. నా వ్రతము సమాప్తి చెందు సమయమునకు వీర్యవంతులను సుశిక్షితులను ఆ రాక్షసులు వచ్చి మాంసముతో కూడిన రక్త ప్రవాహమును యజ్ఞవేదికపై వర్షించుతున్నారు. ఆ వ్రత సంకల్పమునకు ఆ విధముగా విఘ్నము కలిగినది. ఆ యజ్ఞమునకై ఇంత శ్రమపడిన నేను ఉత్సాహము సన్నగిల్లగా ఆ ప్రదేశమును వదిలి వచ్చి తిని. విశ్వామిత్రుడు తలుచుకుంటే ఆయన తనంతట తానుగా మారీచ సుబాహులను వధించగలిగి ఉండేవాళ్ళు. కానీ వ్రత నియమంలో ఉన్నారు కాబట్టి, కోపం తెచ్చుకోకూడదు కాబట్టి ఏం చేద్దామా అని ఆలోచించి దశరథుడి దగ్గరికి వచ్చారు. ఇదంతా కూడా ఆ పరమాత్మ లీల. ఆ సమయమున కోపము చూపుటకు బుద్ధి కలుగుటలేదు. ఆ యజ్ఞం అట్టి యజ్ఞములలో శాపము ఇవ్వకూడదు. రాజా, సూర్యుడు సత్యమైన పరాక్రమము కలవాడు, జునపములు ధరించు కౌమార వయస్సులో ఉన్నవాడు అయిన, జునపములు అంటే జులపాలు, నీ జ్యేష్ఠ కుమారుడైన రాముని నాతో పంపుము. నీ కుమారుని నేను అన్ని విధములా రక్షించేదను. నాచే రక్షించబడిన ఆ రాముడు తన సహజమైన దివ్య తేజస్సు చేత విఘ్నకారులకు రాక్షసులను సంహరించుటకు సమర్థుడు. రామునకు అనేక విధములైన శ్రేయస్సులను కలిగించగలను. శ్రీరామ లక్ష్మణులను తీసుకువెళ్ళి అనేక ఆయుధాలిచ్చి వివాహం కూడా జరిపించారు విశ్వామిత్ర మహర్షి. దానిచే అతడు మూడు లోకములలో కీర్తిని పొందగలడు, సందేహం లేదు. ఆ మారీచ సుబాహులు రాముని ఎదుట ఏ విధముగాను నిలవజాలరు. రాముడు తప్ప మరెవ్వరునూ వారిని సంపదాలరు. పరాక్రమముచే గర్వించిన ఆ మారీచ సుబాహులు యముని పాశములకు వసులు కావలసి ఉన్నది. వారు యుద్ధమునందు మహాత్ముడైన రాముని ముందు నిలువలేరు. రాముని అందున్న పుత్ర స్నేహముచే వెనుదీయకుము. కొంచెం అనుమానం వచ్చింది, దశరథుడు వద్దంటాడేమో అని. ఆ రాక్షసులు రామునుచే సంహరించబడినారనే నిశ్చయించుకొనుము. నేను నీకు ప్రతిజ్ఞ చేసి చెప్పుతున్నాను. మహాత్ముడును సత్య పరాక్రముడును అగు రాముని గురించి నాకు తెలియను, వశిష్ఠునకు తెలియను, నీ సభలో ఉన్న మహర్షులకు తెలియను. రాముడు నీ కుమారుడగుటచే నీవు అతనిని సామాన్యునిగా తలపవచ్చును. అతని యథార్థ స్వరూపము మా వంటి తపోధనులకు మాత్రమే తెలియను. నీవు ధర్మమే కావలనని కోరినట్లయితే, నీ గొప్ప కీర్తి భూలోకమున స్థిరముగా ఉండవలనని అభిలాష నీకు ఉన్నట్లయితే రాముని నాతో పంపుము. దశరథ మహారాజా, నీ మంత్రులను వశిష్ఠాదులను అనుజ్ఞ ఇచ్చిననే రాముని నాతో పంపుము. నా యాగము 10 దినములు జరుగును.
ఆ యాగమును రక్షించుటకై నీ ప్రియపుత్రుడైన రాముని నాతో పంపుము. నా యజ్ఞ సమయము దాటిపోకుండునట్లు చూడుము. ఆలస్యము చేయకుము. నీకు క్షేమమగును, దుఃఖించకుము. ధర్మాత్ముడు మహా తేజశాలియు అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధముగా ధర్మార్థ సహితముగా మాటలు పలికి ఊరకుండెను. విశ్వామిత్రుని మాటలు విని దశరథుడు తీవ్రమైన శోకమును పొంది భయముతో కుంగిపోయెను. ఆ మాటలు దశరథుని హృదయమును చీల్చివేసినవి. మిక్కిలి వ్యధతో అతడు ఆసనము నుండి చెలించెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 19వ సర్గ సమాప్తము. దశరథుడు శ్రీరామచంద్రుని వదిలిపెట్టి ఉండడం అనే ఆలోచనే సహించలేకుండా ఉన్నారు. అందుకనే ఒక్కసారిగా భయము శోకము రెండు దశరథ మహారాజుని ఆవరించినాయి. జయ శ్రీరామ్. 20వ సర్గ దశరథుడు రాముని తనతో పంపను అనుటచే విశ్వామిత్రుడు కోపించడం ఈ సర్గలో కనిపిస్తుంది. విశ్వామిత్రుని మాటలు వినగానే దశరథుడు క్షణకాలము పాటు నిశ్చేష్టుడయ్యను. మరల తెప్పరిల్లి ఇట్లు పలికెను. మహాముని, రాజీవలోచనుడైన నా రాముడు కమలనేత్రుడు. 16 సంవత్సరములు కూడా నిండలేదు. ఇతనికి రాక్షసులతో యుద్ధము చేయు యోగ్యత ఉన్నదని నేను భావించడం లేదు. నా వద్ద పూర్తి అక్షౌహిణి సైన్యమున్నది. దీనికి నేను అధిపతిని, నియామకుడను. ఈ సైన్యముతో నేను వెళ్ళి రాక్షసులతో యుద్ధము చేయగలను. నా పోషణలో ఉన్న ఈ సైనికులు శూరులు, విక్రమవంతులు, అస్త్రముల ప్రయోగమునందు సమర్థులు. వీరు రాక్షసులతో యుద్ధము చేయుటకు యోగ్యులు. నీవు రాముని తీసుకొని వెళ్ళవలదు. ధనుర్ధారి అయి నేనే నీ యాగమును రక్షించెదను. నా ప్రాణములు ఉన్నంత వరకు యుద్ధాగ్రమం నందు నిలిచి రాక్షసులతో యుద్ధము చేసేదను. నేనే స్వయముగా అతటికి వచ్చి యాగమును రక్షించి అది నిర్విఘ్నముగా కొనసాగునట్లు చేసేదను. రాముని తీసుకుని వెళ్ళవలదు. నా రాముడు చిన్నవాడు, పూర్తిగా విద్యలను నేర్వలేదు. శత్రువుల బలాబలములను గుర్తింపజాలడు. ఇంకను అస్త్రబలము సంపాదించలేదు. యుద్ధమునందు నేర్పు లేనివాడు, చిన్నపిల్లాడు కదా. రాక్షసులు తప్పక కపట యుద్ధము చేయుదురు. అందుచే వారితో యుద్ధము చేయుటకు రాముడు తగినవాడు కాదు. రాముడు చాలుడు అని దశరథ మహారాజు అనుకుంటున్నారు. ఓ మునిశ్రేష్ఠ, రాముడు లేనిచో నేను క్షణకాలమైనను జీవింపచాలను. అందుచే రాముని తీసుకుని వెళ్ళవలదు. అయినా రామునే తీసుకుని వెళ్ళవలనని నీవు కోరిక ఉన్నచో అతనితో పాటు చతురంగ బలమును నన్ను కూడా తీసుకుని వెళ్ళము. రాముడు రావాలంటే నేను కూడా వస్తాను అని చెప్తున్నారు. 60,000 సంవత్సరముల వయస్సునందు ఎంతో శ్రమపడి ఇతనిని కన్నాను. అశ్వమేధ యాగం చేసి పుత్రకామేష్టి యాగం చేస్తే కానీ శ్రీరామచంద్రుడు జన్మించలేదు. రాముని తీసుకుని వెళ్ళవలదు. 4 కుమారుల విషయమునందును నాకు గొప్ప ప్రేమ ఉన్నది. కానీ జ్యేష్ఠుడు, ధర్మ విషయమున ప్రధానుడు, నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అయిన రాముని తీసుకుని వెళ్ళవలదు. ఓ మునిశ్రేష్ఠుడా, ఆ రాక్షసుల పరాక్రమం ఎట్టిది? వారు ఎవరు? ఎవరి కుమారులు? వారి ప్రమాణం ఎంత? వారిని ఎవరు రక్షించుతున్నారు? కపట యుద్ధము చేయు రాక్షసుల విషయమున రాముడు కానీ, నా సైన్యములు కానీ, నేను కానీ ఎట్టి ప్రతిక్రియ చేయవలసి ఉండును? దుష్ట స్వభావులైన రాక్షసులతో యుద్ధమునందు నేనెట్లు మెలగవలను? ఈ విషయములన్నీ చెప్పుము. రాక్షసులు పరాక్రమం చే గర్వించుతుందురు కదా. దశరథుని మాటలు విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. పౌలస్య వంశమునందు జన్మించిన రావణుడను రాక్షసుడున్నాడు. అతడు మహాబలవంతుడు, మహావీర్యవంతుడు. అతడు బ్రహ్మ నుండి వరము పొంది చాలామంది రాక్షసులతో కలిసి 3 లోకములను మిక్కిలి పీడించుతున్నాడు. రాక్షసరాజైన ఆ రావణుడు విశ్రావసుడు అనే ఒక ముని యొక్క కుమారుడు. సాక్షాత్తు కుబేరుని సోదరుడు. అతడు పరాక్రమము కలవాడు. మహాబలుడైన అతడు స్వయముగా యజ్ఞమునకు విఘ్నము చేయడు. కానీ అతనిచే ప్రేరేపించబడిన
మారీచుడు సుబాహువు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞ విఘ్నము చేయుచుందురు. విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా విని దశరథుడు అతనితో ఇట్లనెను, నేను యుద్ధమునందు ఆ దురాత్ముని ఎదుట నిలువజాలను. నీవు సర్వధర్మములు తెలిసినవాడవు. నా చిన్న కుమారుని యందును అల్పభాగ్యుడనైన నా యందును అనుగ్రహము చూపుము. గురువైన నీవు మాకు దైవము కదా. దశరథుడికి రావణాసురుడి యొక్క ఆ బలగం అనేసరికి తెలిసింది. రావణాసురుడి ముందర దశరథుడు కూడా నిలబడలేడు. దేవ దానవ గంధర్వ యక్ష పతక పన్నగులు కూడా ఆ రావణుని ఎదుట నిలిచి యుద్ధము చేయజాలరు. ఇక మానవుల మాట చెప్పవలన. ఆ రాక్షసుడు యుద్ధములో వీర్యవంతుల వీర్యమును గ్రహించి వేయును. నేను నా సైన్యముతో కూడిన వాడనై కానీ, నా కుమారులతో కలిసి కానీ, అతను ఒక్కనితో కానీ, అతని సైన్యముతో కానీ యుద్ధము చేయజాలను. విశ్వామిత్ర, బాలుడైన నా కుమారుడు దేవతలతో సమానము. యుద్ధ పరిచయము లేనివాడు, పున్నామ నరకము నుండి నన్ను ఉద్ధరించువాడు. ఏది ఏమైనను రాముని నీతో పంపజాలను. నీకు యజ్ఞ విఘ్నము చేయు ఆ సుందోపసుందుల కుమారులైన మారీచ సుబాహువులు యుద్ధమునందు యముని వంటివారు. అందుచే నా కుమారుని నీతో పంపజాలను. మారీచ సుబాహులు పరాక్రమవంతులు మాత్రమే కాదు, యుద్ధమునందు మంచి నేర్పు కలవారు కూడా. స్నేహితులతో సహితుడైన నేను కూడా వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను. దశరథుని అసంబద్ధ ప్రలాపములు వినగానే ద్విజశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు మిక్కిలి క్రోధావిష్టుడయ్యను. యజ్ఞమునందు బాగుగా హోమం చేసి నేతిచే తడుపబడిన అగ్నివలే విశ్వామిత్రాగ్ని ప్రజ్వలించెను. విశ్వామిత్రునికి పట్టలేని కోపం వచ్చింది. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 20వ సర్గ సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ శ్రీరామ్.